ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగములోని 30వ శ్లోకము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. భావం: శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంలా సమర్పిస్తారు. యజ్ఞము తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియలచే తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు. 31వ శ్లోకము. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునునితో ఇలా పలికెను. యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వాడంతా దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమ సత్యము దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో గాని ఆ పరలోకంలో గాని ఎటువంటి సుఖము పొందజాలరు. 32వ శ్లోకము. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునునితో ఇలా పలికెను. ఇటువంటి అన్ని యజ్ఞములు వేదములలో వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొను. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధముల చిక్కుముడిని ఖండించి వేస్తుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః.